ఎన్టీఆర్ గవర్నర్ వ్యవస్థ ఒక వైట్ ఎలిఫెంట్, ఇది బ్రిటిష్ రాచరిక అవశేషం, దీన్ని రద్దు చేయాలన్నారు. ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకులు, మధ్యప్రదేశ్ గవర్నర్గా పనిచేసిన పట్టాభిరామయ్య గారు నా బాధ్యతలు వచ్చిన వాళ్ళకి టీ, లంచ్, డిన్నర్ పెట్టడం అని పెదవి విరిచారు. మహారాష్ట్ర గవర్నర్గా పనిచేసిన విజయలక్ష్మి పండిట్ జీతానికి ఆశపడి గవర్నర్ కావచ్చేమో కానీ దీని వలన దమ్మిడి ఉపయోగం లేదని తేల్చిపారేశారు. సరోజినీ నాయుడు తన గవర్నర్ పదవిని పంజరంలో బంధించిన పక్షిగా అభివర్ణించారు. యూపీ గవర్నర్గా పనిచేసిన కేఎం మున్షి తన పదవి అతిథుల వినోదం కోసం హోటల్ నడిపినట్లుంది అన్నారు. దీనివల్ల మనకు తెలిసింది ఏంటంటే ఈ మొత్తం గవర్నర్ వ్యవస్థే వేస్ట్. దీన్ని సమూలంగా రద్దు చేయాలి. మన గవర్నర్లు కాలక్రమంలో ఢిల్లీ పాలకుల రాజకీయ ఏజెంట్లుగా మారారు. రాష్ట్ర గవర్నర్ని ప్రధాని నిర్ణయిస్తారనేది జగమెరిగిన రహస్యం. రాష్ట్రాల్లో ప్రత్యర్థి పార్టీలకు తలనొప్పులు సృష్టించడానికి గవర్నర్లను వాడుతుంది ఢిల్లీ. ఈ పని గతంలో కాంగ్రెస్ చేసింది, ఇప్పుడు బీజేపీ చేస్తుంది. మొన్న తమిళనాడులో విజయ్ని బలపరీక్షకు పిలవకుండా గవర్నర్ చేసిన చట్టవిరుద్ధ వ్యవహారం చూశాం. నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కేరళ మంత్రి నంబూద్రి ప్రసాద్ ని అన్యాయంగా తొలగించారు. ఇందిరాగాంధీ ఎన్టీఆర్ ని, ఫరూక్ అబ్దుల్లాని తొలగించారు. రాజీవ్ గాంధీ ఎస్ఆర్ బొమ్మైని, నరేంద్ర మోడీ గారు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీష్ రావత్ ని తొలగించారు. అఫ్ కోర్స్ నాకేం సంబంధం లేదు, గవర్నర్ తొలగించారనే సాకు ప్రధానులు చెప్తారులేండి. మరి గవర్నర్ వ్యవస్థని రద్దు చేస్తే ప్రత్యామ్నాయం ఏంటి? జర్మనీ ఈ సమస్యకు చక్కని పరిష్కారం చూపింది. అక్కడ రాష్ట్రాల్లో గవర్నర్ అనే పదవే ఉండదు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రభుత్వ స్థాపనకు ఎటువంటి అనిశ్చితి ఉండదు. అంతా రూల్స్ ప్రకారం జరిగిపోతుంది. ఎన్నికలు అయిపోగానే గత అసెంబ్లీ స్పీకర్ ఎన్నికైన ప్రతినిధులతో సభ నిర్వహిస్తారు. కొత్త సభలో సీనియర్ మోస్ట్ ప్రజాప్రతినిధిని తాత్కాలిక స్పీకర్ గా నియమించి గత స్పీకర్ తప్పుకుంటారు. ఆ తరువాత శాశ్వత స్పీకర్ కోసం ఓటింగ్ జరుగుతుంది. అందులో అన్ని పార్టీల అభ్యర్థులు పోటీ పడవచ్చు. ఓటింగ్ 3 రౌండ్లలో సాగుతుంది. మొదటి రౌండ్ లో మెజారిటీ రాకపోతే రెండో రౌండ్ ఓటింగ్ నిర్వహిస్తారు. అప్పుడు మెజారిటీ రాకపోతే మూడో రౌండ్ ఓటింగ్ నిర్వహించి మెజారిటీ రాకపోయినా అత్యధిక ఓట్లు వచ్చిన వ్యక్తిని స్పీకర్ గా నియమిస్తారు. మొన్న తమిళనాడు తరహాలో హంగు వచ్చినప్పుడు నూతన స్పీకర్ ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు ప్రభుత్వాధినేతను ఎంచుకుంటారు. స్పీకర్ ఎంపిక లాగానే దీనికి కూడా 3 రౌండ్ల ఓటింగ్ నిర్వహిస్తారు. మొదటి 2 రౌండ్లలో మెజారిటీ రాకపోతే మూడో రౌండ్లో అత్యధిక ఓట్లు వచ్చిన వ్యక్తితో ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు. నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకారం స్పీకర్ నిర్వహిస్తారు. జర్మన్ సిస్టంలో గెస్సింగ్ ఉండదు, గవర్నర్ని దేవరించడం ఉండదు, అనిశ్చితి అసలే ఉండదు. మొత్తం రూల్స్ ప్రకారం సాగుతుంది. మనం కూడా ఈ అప్రజాస్వామిక గవర్నర్ వ్యవస్థని రద్దు చేసి ఇటువంటి రూల్స్ బేస్డ్ వ్యవస్థని తీసుకురావాలి.